మొన్న మొదలుపెట్టాం గుడ్ కదా మార్నింగ్ అండి కాకపోతే అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ధనలక్ష్మి గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ చెప్తాను. మొన్నటి చెప్తున్నారేమో అనుకున్నా. ట్రై చేయండి. మొన్నటిది ఏం చేసాము? శైలజ మేడం రిచ్ డాడీని ఫాలో కావటానికి డిసైడ్ చేసుకుంటాడు ఈ ఆథర్. తర్వాత చదువుల గురించి కూడా రిచ్ డాడ్ యొక్క సలహానే పాటించాలి. ఇద్దరికి చదువుల మీద ఇంట్రెస్ట్, ఇద్దరు ఆయన మేలుకోరి సలహా ఇస్తారు కానీ రిచ్ డాడ్ కాన్సెప్ట్ బాగుంటుంది, అదే ఫాలో అవుదామని ఈ ఆథర్ డిసైడ్ చేసుకుంటాడు. మంచి స్కూల్లో చేరేది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మనందరూ. చెప్తున్నారా మేడం? చెప్పమంటారు. శైలజ మేడం చెప్తున్నారు. మీరు చెప్పేసేయండి మనందరం. గుడ్ మార్నింగ్ అందరికి. రాబర్ట్ రిచ్ డాడీని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే అతన్ని వే ఫాలో అవుతానని రిచ్ డాడీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా రిచ్ డాడీ వే ఫాలో అవుతున్నారు. అంటే రిచ్ డాడీ మొత్తము ఇతనికి ట్రైనింగ్ ఇస్తుంటాడు బిజినెస్ గురించి. అలా 30 years బిజినెస్ మెలకువలన్నీ నేర్పించేస్తుంటాడు. దాంట్లో అంటే ప్రతిరోజు రిపీటెడ్ అయినా కూడా చెప్పుకుంటూ అతను నమ్మకం ఏర్పడే వరకు 30 years నేర్పిస్తాడు. ఇంకా రాబర్ట్ కూడా ఓపిక్గా బిజినెస్ మెలకువలన్నీ నేర్చుకుంటాడు. ఇతనికి వచ్చేసినవి అన్ని అని డిసైడ్ అయిన తర్వాత ఇంకా తను వదిలేస్తాడు వాళ్ళ రిచ్ డాడ్ రాబర్ట్ని. సలహాలు సూచనలు అన్నీ అయిపోయిన తర్వాత 30 years తర్వాత వదిలేస్తాడు. తర్వాత ఈ మనీ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ పవర్ అని, డబ్బు కంటే డబ్బు సంపాదించే జ్ఞానము పవర్ఫుల్ అనేసి, మళ్ళీ డబ్బును నిలబెట్టుకోవడం ఒక విద్య. అంటే సంపాదించగానే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ఒక విద్య అన్నట్టుగా చెప్తారు. ఈ రాబర్ట్ కి 9 years వచ్చే వరకు వాళ్ళ ఫాదర్ నే ఫాలో అవుతూ అన్ని లెసన్స్ అన్ని నేర్చుకుంటాడు. ఎప్పటికప్పుడు చెప్పినవన్నీ చేస్తుంటాడు. ఈ బుక్ లో అంటే మామూలుగా మనకు ఈ రాబర్ట్ నేర్చుకున్నవి అంతా అతను వాళ్ళ ఫాదర్ ని ఫాలో అయ్యి నేర్చుకునే అన్ని ఒక 6 lessons లాగా నేర్చుకున్నాడు. దాంట్లో డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడము, ఈ సూత్రాలన్నీ మార్గదర్శకాలుగా తీసుకునే అన్ని ఒక 6 lessons లాగా చేసుకున్నాడు. దాంట్లో మనకు ఒక ఫస్ట్ లెసన్ మనం స్టార్ట్ చేసాము మొన్న. అంటే రిచ్ వాళ్ళు డబ్బు కోసమే వర్క్ చేయరు, పూర్ వాళ్ళు మిడిల్ వాళ్ళు డబ్బు కోసమే అంటే డబ్బు కోసం అంటే డబ్బు సంపాదించే మెలకువలు రిచ్ వాళ్ళు నేర్చుకుంటారు. పూర్ మిడిల్ వాళ్ళు ఓన్లీ డబ్బు కోసమే పనిచేస్తుంటారు. రిచ్ వాళ్ళేమో డబ్బుతో పని చేయిస్తారు అనేసి నేర్చుకున్నాము. ఈ రాబర్ట్ అడుగుతారు ఇప్పుడు డాడీని, అంటే నేను ఎలా రిచ్ కావాలని అడుగుతాడు వాళ్ళ ఫాదర్ని. అడిగినప్పుడు వాళ్ళ డాడ్ నీకెందుకు కావాలనిపిస్తుంది అన్నట్టుగా క్వశ్చన్ వేస్తాడు వాళ్ళ ఫాదరు. అయితే ఒక స్టోరీ లాగా చెప్తాడు రాబర్ట్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదరు ఒక పెద్ద మంచి కారు తీసుకొని వస్తారు స్కూల్ కి.
దాంట్లో మా ఫ్రెండ్స్ని ఇద్దరు ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఒక బీచ్ హౌస్ కి తీసుకెళ్తారు. నన్ను మాత్రం వదిలేస్తారు, అంటే నేను పూర్ కాబట్టి నన్ను వదిలేస్తారు అనేసి చెప్తాడన్నట్టు. అంటే వాళ్ళ డాడీకి ఆశ్చర్యం వేసింది, ఇలా జరిగిందా అన్నట్టుగా, అట్లా జరిగిందా అన్నట్టు అడుగుతాడు. ఇంక తర్వాత మళ్ళీ రాబర్ట్ ఏం చెప్తాడంటే, నేను ఒక మంచి స్కూల్లో చేరాను. అదేంటే షుగర్ ప్లాంటేషన్ కి దగ్గరగా ఉన్న స్కూల్. దాంట్లో అంతా రిచ్ పీపుల్ పిల్లలే చదువుకుంటారు, మంచి వాళ్ళు. దాంట్లో నాకు సీట్ వచ్చింది. నేను దాంట్లో చదువుకున్నాను. మేనేజర్స్ పిల్లలు ఉండే స్కూల్లో నేను చదువుకున్నాను, మంచిగా అయ్యాను. అదే పక్కన వీధిలోనే ఒక పేద పిల్లలు ఉండే స్కూలు, పేద పిల్లలు ఉండే లొకాలిటీ. నేను ఇక్కడ చేరకపోతే దానికి వెళ్ళుండేవాడిని. నా లైఫ్ వేరే విధంగా ఉండేదన్నట్టుగా చెప్తుంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదరు ఇంక అదంతా విన్న తర్వాత, నువ్వు ధనవంతునివి కావాలంటే డబ్బు సంపాదించాలి అని చెప్తారు వాళ్ళ ఫాదరు. అప్పుడు రాబర్ట్ ఎలా అని అడిగితే, నీ బుర్రను ఉపయోగించి చేయాలి, నీ మెలకువలతో, అంటే నీ టెక్నిక్స్ స్కిల్స్ యూజ్ చేసి చేయాలి అన్నట్టుగా ఒక స్మైల్ ఇస్తారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోదర్ గారు, థ్యాంక్ యూ. డబ్బు సంపాదించటం ఒక కళ, డబ్బును నిలబెట్టుకోవటం రెండో కళ. అంటే ఎట్లా అంటే మన మంచివాడని పేరు తెచ్చుకోవటం ఒకవైతే అయితే, ఆ మంచివాడు అనే పేరు నిలబెట్టుకోవడానికి మనం పడే కష్టం ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో అట్లాగే డబ్బును కూడా సంపాదించటం, డబ్బును ఖర్చు నిలబెట్టుకోవటం పోకుండా అనేది ఒక కళ. ఇక్కడ డబ్బున్న వాళ్ళు అందరూ వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు, డబ్బుతో వాళ్ళు పని చేయించుకుంటారు. మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ వాళ్ళు డబ్బు కోసమే పని చేస్తారు. డబ్బు ఎక్కడ కావాలని దాని వెనకాల పరిగెడుతుంటారు. వీళ్ళు మాత్రం అవన్నీ చేయకుండా వీళ్ళు డబ్బుని వాళ్ళ వెనకాల పరిగెట్టిస్తారు అన్నమాట. అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్ట్నర్షిప్ ఈస్ ఫార్మ్డ్. ఎస్, ఎవరు చదువుతున్నారు? అరుణ్ గారు, అరుణ I మేడం will read, చదువుతారు? sir. నేను చదువుతాను సార్. నెట్ సరిగా ఉండదు సార్, నాకు ఉన్నంత వరకు చదవండి, చూద్దాం. డిస్టర్బ్ అయిపోతుంది. నేను చదువుతాను సార్. ఓకే. Okay. A partnership is formed. The next morning, I told my best friend, Mike, what my dad had said, as best as I could tell. Mike and I were the only poor kids in this school. Mike was also in this school by a twist of fate. Someone had drawn a jog in the line for the school district, and we wound up in school with the rich kids. We weren't really poor, but we felt as if we were, because all the other boys had new baseball gloves, new bicycles, new everything. Thank you. థ్యాంక్ యూ. ద నెక్స్ట్ మార్నింగ్, రెండో రోజు తండ్రి దగ్గర మన డబ్బులు మనం ధనవంతులుగా కావాలంటే ఏం చేయాలని అడుగుతాడు. తండ్రి ఏమైందని అడుగుతాడు ముందు రోజు. అడిగినప్పుడు ఇట్లా స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కొత్త కార్లు వచ్చింది, పెద్ద కార్లు. ఆ కార్లు మా ఫ్రెండ్ని ఇంకో ఇద్దరిని ఎక్కించుకొని వెళ్ళారు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇద్దరిని. అదేంటంటే మీరు పూర్ కిడ్స్, మీరు పేదవాళ్ళు, మీరు మాతో ఉండకూడదు అని చెప్పి, అందుకని నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, ఎలా సంపాదించాలి అని అడిగితే, నీ బుర్రను ఉపయోగించి ఏం చేయాలో అని చెప్తాడు అన్నమాట తండ్రి. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి, వీళ్ళు స్కూల్లో ఇద్దరే పూర్ పీపుల్. ఎవరు? మన ఫాదరు ప్లస్ మైక్, వీళ్ళిద్దరే. వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరిని ఏదో వదిలేసి వెళ్ళిపోయింది అందుకని చెప్పి వాళ్ళిద్దరు పొద్దున్నే వచ్చి ఇది చెప్తాడు మైక్కి, ఇట్లా మా ఫాదర్ని అడిగాను, మనం రిచ్గా కావాలంటే, ధనవంతులు కావాలంటే ఏం చేయాలని మా ఫాదర్ ఇలా చెప్పాడు అని చెప్పి, ఆయన చెప్పిందని ఈయనకి వీలైనంత వరకు వీలైన దీంట్లో చెప్తాను. ఎందుకంటే మైక్ కూడా పేదవాడైనా కూడా
ఏదో ఈయన పొరపాటున కర్మ ప్రకారం ఈయన ఈ స్కూల్లోకి ఎట్లా వచ్చాడు, అతను కూడా ఇట్లాగే వచ్చాడు ఈ స్కూల్లోకి. సో వీళ్ళతో పాటు ఈయన సమ్వన్ హ్యాడ్ డ్రాన్ ఎ జాగ్ ఇన్ ద లైన్ ఫర్ ది స్కూల్ డిస్ట్రిక్ట్ అండ్ వీ వాండ్ అప్ ఇన్ ది స్కూల్ విత్ ది రిచ్ కిడ్స్. మొత్తానికి ఎవరో వీళ్ళని లాగి ఇందులో పడేశారు ఈ స్కూల్లో. అట్లాగే చివరికి ఈ స్కూల్లో ఈ రిచ్ పిల్లలతో, రిచ్ కిడ్స్, ఈ డబ్బున్న వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు పెరిగారు, వాళ్ళు స్కూల్ పూర్తి చేస్తున్నారు అనమాట. నిజంగా చెప్పాలంటే వీడు పూరేం కాదు, మరీ పేదవాళ్ళు ఏం కాదు, పేదవాళ్ళలాగా వీడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కొత్త గ్లౌస్ కొనుక్కోవటము, కొత్త సైకిల్ కొనుక్కోవటం, అన్నీ కొత్తగా కొనుక్కుంటారు. వీళ్ళేమో సెకండ్ హ్యాండ్వో లేకపోతే వాళ్ళ ఇంట్లో వాడేసినవో ఏమో ఉంటే వీళ్ళు వాడుకుంటున్నారు. అందుకని చెప్పి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుద్ది, కొత్త వాటితో మన పాత వాటిని కంపేర్ చేసుకుని మనం తక్కువగా కనపడుతుంది. ఆ విధంగా అనమాట. వీళ్ళు పూర్ అంటే ఏంటి, మనకి లెక్క పూర్ అంటే తినటానికి లేక అడుక్కునే పరిస్థితిలో ఉండేవాళ్ళు. వీళ్ళకి అట్లంతా ఏం లేదు, ఉద్యోగం చేసుకుంటున్నారు, పూర్ కిందకి రారు, కానీ డబ్బులున్న వాళ్ళలాగా ఖర్చు పెట్టలేరు. అందుకని చెప్పి వీళ్ళు పూర్ కింద లెక్క, ఆ విధంగా ఫీల్ అవుతారు. ఎస్. Mom and dad provided us with the basics like food, shelter, and clothes. But that was about it. My dad used to say, if you want something, work for it. We wanted things, but there was not much work available for 9-year-old boys. Thank you. సో వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే వీళ్ళకి బేసిక్ అవసరాలు, ప్రాథమిక అవసరాలు ఏంటి, తిండి, గుడ్డ, ఉండటానికి నీడ, ఈ మూడే కదా మనకి ప్రాథమికమైన అవసరాలు, తిండి, గుడ్డ, నీడ. ఈ మూడు వాళ్ళు ఇస్తున్నారు అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు వీళ్ళు. వాళ్ళకున్న పరిమితుల్లో, వాళ్ళకున్న ఆదాయ పరిమితుల్లో వాళ్ళు ఇవే ఇవ్వగలరు. ఇంకేదైనా కావాలంటే వాళ్ళ ఫాదర్ ఏమంటాడు, నీకు ఇంతకంటే ఏమైనా కావాలి, నువ్వు పని చేసి సంపాదించుకో, అంతేగాని నా గురించి ఎదురు చూడుకో అని చెప్పడం. సో మాకు ఇంకా చాలా కావాలి. చిన్నపిల్లలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు అంటే వాళ్ళకి ఊహలు చాలా ఉంటాయి, కోరికలు చాలా ఉంటాయి. ఏదో ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, లేకపోతే చాక్లెట్ తినాలని ఉంటుంది, లేకపోతే చిన్న పక్క పిల్లలాగా సైకిల్ తొక్కాలని ఉంటుంది, కొత్త బ్యాగ్ కొనుక్కోవాలని ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి వీళ్ళకి. చిన్నపిల్లలు కదా, మనకు కూడా అట్లాగే ఉండేవి. సో వాళ్ళకి పని చేసుకుందాం అంటే ఇవి సంపాదించుకోవటానికి 9 సంవత్సరాల పిల్లలకి ఏం పని వస్తుందో, ఏం పని ఇస్తారో వీళ్ళకి తెలియలేదు. అందుకని వీళ్ళిద్దరు చర్చించుకుంటారనమాట, మైకన్ను ఈయన. ఎస్. So what do we do to make money? Mike asked. I don't know, I said, but do you want to be my partner? He agreed. Shall I continue, sir? Okay. He agreed, and so on that Saturday morning, Mike became my first business partner. We spent all morning coming up with ideas on how to make money. Occasionally, we talked about all the cool guys at Jimmy's beach house having fun. It hurt a little, but that hurt was good because it inspired us to keep thinking of a way to make money. Finally, that afternoon, a bolt of lightning struck. It was an idea Mike got from a science book he had read. Excitedly, we shook hands, and the partnership now had a business. Thank you. వీళ్ళిద్దరూ ఏం చేయాలని చెప్పి పని గురించి ఆలోచించుకుంటుంటారు. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి మైక్ అడుగుతాడు అనమాట, మనం డబ్బులు సంపాదించడానికి ఏం చేయాలి అని చెప్పి. అంటే పాప రాబర్ట్, ఈయన కూడా ఏం తెలుసు తెలియదు కదా, నాకు తెలియదు ఏం చేయాలో, బట్ మనం ఏదైనా చేయదలుచుకుంటే నువ్వు నా భాగస్తులుగా ఉంటావా అని మన ఆదర్ రాబర్ట్ అడుగుతాడు మైక్. అడిగితే మైక్ ఒప్పుకుంటాడు. సాటర్డే మార్నింగ్ వీళ్ళిద్దరు కూర్చుంటారు, వీళ్ళిద్దరు ఫస్ట్ బిజినెస్ పార్ట్నర్షిప్ మొదలు పెడతారు. మై ఫస్ట్ బిజినెస్ పార్ట్నర్ మైక్ని వీటి పార్ట్నర్గా చేసుకుంటాడు భాగస్తులుగా. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీళ్ళు డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచించడం మొదలు పెడతారు. క్లాసులో పాఠాలు ఎలా చదవాలి, మనం ఎట్లా ఫస్ట్ క్లాస్ రావాలి, ర్యాంక్ రావాలని ఆలోచించడం మానేశారు. మానేసి
మనం డబ్బు ఎలా సంపాదించాలి, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మధ్యలో వీళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళందరూ బర్త్డే పార్టీ సెలబ్రేషన్కి వెళ్ళారు కదా, అక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి మధ్యలో ఆలోచనలు వస్తాయి. అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు అని చెప్పని. వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళకి కొంచెం బాధగా ఉంది. కానీ ఆ బాధే వీళ్ళకి మంచిదైంది. ఎందుకంటే వీళ్ళలో మనం సంపాదించాలి అనేటువంటి ఒక స్పార్క్, ఒక నిప్పు రవ్వని రగిలిచ్చింది అది. మనం డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనని ఈ వీళ్ళు తీసుకుపోకపోవటం అనేది, ఈ బాధ అనేది వీళ్ళ మనసులో ఒక ఆలోచనని రగిలించింది అనమాట. నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని, మేము వీళ్ళకి పనికి రాలేదు అనేటువంటి బాధ ఏదైతే ఉందో, ఆ బాధ వీళ్ళకి కడుపులో మంట. ఆ మంటలో నుంచి ఒక గొప్ప ఆలోచన వీళ్ళకి వస్తుంది. ఇన్స్పైర్డ్ అది వీళ్ళని డబ్బు సంపాదించడానికి పురిగొల్పింది ఆ బాధ. సో ఫైనల్లీ ఇన్ దట్ ఆఫ్టర్నూన్ ఏ బోల్ట్ ఆఫ్ లైట్నింగ్ స్ట్రక్. చివరికి ఆ సాయంత్రానికి మెదడులో ఒక పెద్ద మెరుపు మెరిసింది వీళ్ళకి. ఇట్ వాజ్ అన్ ఐడియా మైక్ గాట్ ఫ్రమ్ ఎ సైన్స్ బుక్ హీ హ్యాడ్ రెడ్. అదేంటంటే మైక్ ఒక సైన్స్ పుస్తకంలో చదివిన ఒక ఆలోచన వీళ్ళకి తట్టింది అనమాట. ఇంకేముంది, మనకు ఒక పెద్ద ఆలోచన వచ్చింది, మనం వ్యాపారం చేయబోతున్నాం, మనం డబ్బు సంపాదించబోతున్నాం అనే ఆనందం వచ్చేసి వీళ్ళిద్దరూ చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. నౌ ది పార్ట్నర్షిప్ యాడ్ ఎ బిజినెస్. వీళ్ళిద్దరు ఇప్పుడు భాగస్వామ్యానికి ఒక బిజినెస్ వచ్చింది ఇప్పుడు వీళ్ళకి. అంటే ఆలోచన తెచ్చుకోవటమే కాదు, ఆలోచనని వీళ్ళు అమల్లో పెడతపోతున్నారు ఇప్పుడు మనం. సో ఆ బిజినెస్ ఎట్లా అమలు పెట్టబోతున్నారో చూద్దాం. For the next several weeks, Mike and I ran around our neighborhood, knocking on doors and asking our neighbors if they would save their toothpaste tubes for us with puzzled looks. Most adults consented with a smile. Some asked us what we were doing, to which we replied, "We can't tell you. It's a business secret." Thank you. Yes. ఇప్పుడు వీళ్ళకి ఒక బిజినెస్ ఆలోచన, సైన్స్ పుస్తకంలోంచి ఒక ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఆలోచన అమల్లో పెట్ట ఏం చేస్తున్నారు వీళ్ళు, నెక్స్ట్ కొన్నాళ్ళ పాటు వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళ చుట్టూ ఇరుగు పొరుగు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉంటాయి కదా, చాలామంది ఉంటారు కదా, వాళ్ళతో ఇళ్ళకి వెళ్ళటం మొదలుపెట్టారు. అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని టూత్పేస్ట్ ట్యూబ్స్ వాడేసిన తర్వాత, ఇప్పుడు మనం పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. వీళ్ళందరిలోకి వెళ్ళి మీరు డస్ట్బిన్లో పడేయద్దు, మీరు ఆ టూత్పేస్ట్ ట్యూబ్స్ మీరు వాడేసినవి ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇవ్వండి దాచి అని చెప్పి అడుగుతారు అనమాట. చుట్టూ ఉన్న పక్కేళ్ళ పిల్లలే కదా వీళ్ళందరూ, ఆ ఏరియాలో ఉండే పిల్లలు కాబట్టి అడిగితే వాళ్ళు మాత్రం ఏమంటారు, అందరూ చూస్తుంటారు కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చాలామంది సరే అన్నారు. కొంతమంది ఏం చేస్తారు మీరు దీంతో అని అడిగారు. వీడెందుకురా టూత్పేస్ట్ ట్యూబులు దాయమంటున్నాడు అని చెప్పి కొంతమంది. సరే కొంతమంది బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అడుగుతారు కదా, ఏం చేస్తారా మీరు అని చెప్పంటే, మేము చెప్పం మీకు, ఇది మా బిజినెస్ సీక్రెట్ ఇది అని. మేము దీంతో బిజినెస్ సీక్రెట్లు చెప్పరు కదా ఎవరు అని చెప్పాను. My mom grew distrusted as the weeks wore on. We had selected a site next to her washing machine as the place we would stockpile our raw materials. In a brown cardboard box that at one time held catsup bottles, our little pile of used toothpaste tubes began to grow. వీళ్ళమ్మకి చికాకుగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళమ్మ వాషింగ్ మిషన్ పక్కన కొద్ది ఖాళీ ఉంటే అందులో ఒక అట్టపెట్ట తీసుకొని ఆ అట్టపెట్టలో ఈ ఖాళీ అయిన ట్యూబులన్నీ కలెక్ట్ చేసి అందులో వేస్తున్నారు. ఎక్కడో చోట దాయాలి కదా, ఎక్కడ తెస్తారు వీళ్ళు? వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లేస్ ఏదో ఆ మూల ఖాళీ ఉంది, ఒక మూల, ఆ మూల దాచుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. అదో బ్రౌన్ బాక్స్, ఇంతకుముందు ఏదో బాటిల్స్ వాడేవాళ్ళు, దాంట్లో
ఈ టూత్పేస్ట్ ఖాళీ టూత్పేస్ట్ వాడేసిన టూత్పేస్ట్లన్నీ పోగు చేస్తున్నారు వీళ్ళు. ఎస్, ఇది వాళ్ళ అమ్మకి చికాగ్గా ఉంది. ఏంటి ఇది వీళ్ళంతా ఇక్కడ చేసిన ఆయన దగ్గరికి ఎంత ఇంకా గలీజ్ అంతా చేరుస్తున్నారు ఈ చెత్త అంతా ఇక్కడ అని. Finally, my mom put her foot down. The sight of her neighbors' messy, crumpled, used toothpaste tubes had gotten to her. What are you boys doing? She asked. And I don't want to hear again that it's a business secret. Do something with his mess or I'm going to throw it out. నెక్స్ట్ కూడా చదవండి. Mike and I pleaded and begged, explaining that we would soon have enough and then we would begin production. We informed her that we were waiting on a couple of neighbors to finish their toothpaste, so we could have their tubes. Mom granted us a 1 week ఎక్స్టెన్షన్. ఇవి చివరికి ఆమెకి విసుగుబుట్టి ఒక రోజు వీళ్ళిద్దరు పిల్లల్ని పట్టుకొని ఈ టూత్పేస్ట్ పక్కింటి వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు వాడిన టూత్పేస్ట్లు మెలికలు తిరిగిపోయి చిచ్చగా, కొంతమంది ఇటు తిరిగిపోయి అడి తిరిగిపోయి నొక్కుపోయి ఎన్ని చెత్త రకరకాల షేపులో ఉన్నాయన్నీ చూస్తుంటే ఆమెకి చికాకు వచ్చేస్తుంది. మీరేం చేస్తున్నారా అని చెప్పి అడిగి బిజినెస్ సీక్రెట్ అది ఇది అని చెప్పకండే మీరు దీన్ని ఏం చేయదలుచుకున్నారో చేయండి, లేకపోతే ఇవన్నీ బయట పారేస్తానని చెప్పింది నాకు. వీళ్ళిద్దరు పిల్లలు పాపం వాళ్ళమ్మ అమ్మమ్మ వద్దు ప్లీజ్ చేయొద్దు, మేము అయిపోయింది, ఇంకా పక్కింటాడు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు టూత్పేస్ట్లు ఇస్తారు ఖాళీవి, అవి రాగానే మేము మా ప్రొడక్షన్ మొదలు పెట్టుకుంటాము, అప్పుడు దాకా కొంచెం టైం ఇవ్వు అని అడుగుతారు. సరే మాకు 1 వారం రోజులు టైం ఇస్తాయి. ఇప్పుడు ఎందుకంటే టూత్పేస్ట్లు అన్నీ ఒకే రోజు ఖాళీ అవ్వవు కదా, వాళ్ళకి నెల అవుద్ది, వాళ్ళు 15 రోజులు అవుద్ది, 2 నెలలు అవుద్ది. ఇవన్నీ వాళ్ళకి ఒక మినిమం నెంబర్ ఆఫ్ టూత్పేస్ట్లు ఇన్ని కావాలి అనేంత వరకు వాళ్ళు ఆగాల్సి వచ్చింది పాపం. సో మొత్తం మీద ఎట్లయితే వాళ్ళ అమ్మగారిని అడిగి ఒక 1 వారం రోజులు టైం వచ్చింది అనమాట. ఎస్, ఇప్పుడు ఆ ప్రొడక్షన్ ఏంటో మొదలు చూద్దాం. యా, the date to begin production was moved up and the pressure was on. My first partnership was already being threatened with an eviction notice by my own mom. It became Mike's job to tell the neighbors to quickly use up their toothpaste, saying their dentist wanted them to brush more often anyway. I began to put together the production line. ఎస్, నెక్స్ట్. Shall I read, sir? One day, my dad drew up with a friend to see 2 9-year-old boys in the driveway with a production line operating at full speed. There was fine white powder everywhere. On a long table were small milk cartons from school, and our family's hibachi grill was glowing with red hot coals at Mag. సో మొత్తం మీద వీళ్ళ అమ్మ ఇచ్చిన వార్నింగ్ ద్వారా ఏమైంది, వీళ్ళ ప్రొడక్షన్ రేట్ కొంచెం ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. వీళ్ళ మీద ప్రెషర్ ఉంది. వీళ్ళు వాళ్ళ పార్ట్నర్షిప్కి ఎవిక్షన్ నోటీస్ ఖాళీ చేయమని చెప్పి నోటీస్ వాళ్ళ అమ్మ ఇచ్చేసింది, ఇక 1 వారం రోజుల్లో ఖాళీ చేయాలని. అందుకని మైక్ ఏం చేశాడు, చుట్టూ అందరిళ్ళకి వెళ్ళి మీరు తొందరగా టూత్పేస్ట్లు బాగా వాడండి, మీ డాక్టర్ మిమ్మల్ని 2 పూట్ల వాడమన్నాడు, బ్రష్ చేసుకోమన్నాడు, అందుకని మీరు తొందరగా వాడేసి మాకు ఇచ్చేయండి అని చెప్పని అడగటం మొదలెట్టాడు. సో ఇది వాళ్ళ ప్రొడక్షన్ లైన్ మొదలవటానికి స్టార్ట్ అయింది. సో వన్ డే మై డాడ్ డ్రోవ్ అప్ విత్ ఎ ఫ్రెండ్ టు సీ 2 9-year-old బాయ్స్ ఇన్ ది డ్రైవే విత్ ఎ ప్రొడక్షన్ లైన్ ఆపరేటింగ్ ఎట్ ఫుల్ స్పీడ్. ఈ ఇద్దరు 9 ఏళ్ల పిల్లాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి అర్థం కాల. అందుకని వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ని ఒకరిని తీసుకుని ఆ డ్రైవేలో లోపల మధ్యలో కార్లు ఇచ్చిపోయే డ్రైవే ఉంటుంది కదా సెల్లార్లో, దాంట్లో కూర్చుని వీళ్ళు ఆ ప్రొడక్షన్ లైన్ ఆపరేటింగ్ ఎట్ ఫుల్ స్పీడ్
వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ట్యూబులతో అనేది వాళ్ళు ఫుల్ స్పీడ్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దెర్ వాజ్ ఫైన్ వైట్ పౌడర్ ఎవ్రీవేర్, చుట్టూ తెల్ల పొడి ఉంది. ఆన్ ఏ లాంగ్ టేబుల్ వర్ స్మాల్ మిల్క్ కాటన్స్ ఫ్రమ్ స్కూల్. ఒక పెద్ద పొడుగు టేబుల్ పెట్టుకున్నారు. ఆ టేబుల్ మీద మిల్క్ కాటన్స్, స్కూల్కి పాలు ప్యాకెట్లు వస్తాయి కదా వీళ్ళ పిల్లలకి కాఫీ క్యాంటీన్లు ఇవ్వడానికి అని చెప్పి ఆ బాక్స్ అన్నీ తెచ్చుకున్నారు. ఇంట్లో గ్రిల్ ఉంది వాళ్ళది, ఆ ఫ్యామిలీ గ్రిల్, ఇంట్లో గ్రిల్ ఉంటుంది మనం ఈ కబాబ్స్ చేసుకోవడానికి, వాడికి పైన గ్రిల్ స్టవ్ ఉండి పైన పొలాలన్నీ పెట్టి గ్రిల్ అది తీసుకొచ్చుకున్నారు. అది ఎర్రగా వెలుగుతుంది, రెడ్ హాట్ కోల్స్. దాని మీద మన బొగ్గులు పెట్టారు. ఆ బొగ్గులు ఎర్రగా కాయలు ఉన్నాయన్నమాట మ్యాక్సిమం వీటిలో. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ తెల్లటి పొడి, చుట్టూ టేబుల్ మీద ఈ ట్యూబులు, దాని చుట్టూ ఒక పొయ్యి మీద గ్రిల్స్ మీద నిప్పులు కణకణ మండుతూ ఉన్నాయి. ఇది సీన్ అక్కడ. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక గౌడౌన్లో, ఒక సెల్లార్లో ఇద్దరు కుర్రాళ్ళు వీళ్ళ ప్రొడక్షన్ లైన్ వ్యాపారం మొదలు పెడుతున్నారు. చిన్న ఆలోచన చూడండి, ఒకళ్ళు వీళ్ళని పార్టీకి పిలవకపోవటం వల్ల వచ్చిన ఆ బాధ, కడుపు మంట, దుగ్ధ ఏదైతే ఉన్నాయో అది ఒక వ్యాపార ఆలోచనకి ఒక స్పార్క్ అయింది, ఒక మెరిపోయింది అనమాట. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ ఏం చేయాలని ఆలోచించి వీళ్ళిద్దరూ ఒక పార్ట్నర్షిప్ అయ్యి చుట్టూ ఒక ఆలోచన, ఒక సైన్స్లో బుక్లో ఎక్కడో చదివిన ఒక ఆలోచనని బేస్ చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి చుట్టూ ఉన్న వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి, ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఖాళీ చేసిన టూత్పేస్ట్ ట్యూబ్లన్నీ కలెక్ట్ చేసుకొచ్చి అవి దాచిపెట్టి దాని నుంచి వీళ్ళు ఇప్పుడు వర్క్ చేయబోతున్నారు, ప్రొడక్షన్ చేయబోతున్నారు అనమాట. ఓకే, ఎస్. Dad walked up cautiously, having to park the car at the base of the Driveway. Since the production line blocked the carport. As he and his friend got closer, they saw a steel post sitting on top of the coals in which the toothpaste tubes were being melted down. In those days, toothpaste did not come in plastic tubes. The tubes were made of lead. So Lead. once the paint was burned, burned off. yes, sir. So once the paint was burnt off, the tubes were dropped in the small steel pot. They melted until they became liquid. And with my mom's pot holders, we poured the lead through a small hole in the top of the milk cartons. Next. The milk cartons were filled with the plaster of Paris. White powder was everywhere. In my haste, I had knocked the bag over, and the entire area looked like it had been hit by a snowstorm. The milk cartons were the outer containers for plaster of Paris molds. సో వీళ్ళ తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో చూడటానికి అని చెప్పి వచ్చాడు కదా, జాగ్రత్తగా కారు లోపల అక్కడ పార్క్ చేసి పక్కన, ఎందుకంటే వీళ్ళు కారు పార్కింగ్లో పెట్టుకోవడానికి ఖాళీ లేదు, వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి పక్కన పెట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు, తండ్రిను వాళ్ళ ఫ్రెండ్. అక్కడ వీళ్ళకి కనపడింది ఏంటంటే ఏ స్టీల్ పాట్ సిట్టింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది కోల్స్ ఇన్ విచ్ ది టూత్పేస్ట్ ట్యూబ్స్ వర్ బీయింగ్ మెల్టెడ్ డౌన్. ఒక ఆ పొయ్యి మీద నిప్పులు, ఆ బొగ్గులు ఉన్నాయి కదా, బొగ్గులు కనకన మండుతున్నాయి కదా, దాని మీద ఒక స్టీల్ పాట్, స్టీల్ గిన్నె పెట్టుంది. దాని మీద ఈ టూత్పేస్ట్ ట్యూబ్లు ఏవైతే ఉన్నాయో
అవి అందులో వేసున్నాయి, కరుగుతున్నాయి అన్నమాట. అప్పట్లో ఈ టూత్‌పేస్ట్‌లు మనకి ఇప్పుడులాగా ప్లాస్టిక్ ట్యూబ్స్‌లో వచ్చేవి కాదు. లెడ్ అని ఒక మెటీరియల్ ఉంటది. ఒక ఖనిజం అన్నమాట. మన పెన్సిల్ లోపల ఉంటది చూసారా నల్లగా? హలో! సార్ Yes, sir. ఆ? పెన్సిల్ ముక్కు ఉంటది కదా అలా. లోపల ఉంటది. చుట్టూ వుడ్ ఉంటది. పైన మధ్యలో పెన్సిల్ ఇది ఉంటది కదా! రాసేది. అది లెడ్ ఎస్ అంటే. సార్. అంతే కదా? అవును సార్. అదేనా? ఆ లెడ్ Yes, sir. బాక్స్‌లో అదే వచ్చేవి. sir. ఆ లెడ్ బాక్స్‌లో టూత్‌పేస్ట్‌లు ఆ లెడ్ ట్యూబ్స్‌లో వచ్చాయన్నమాట. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఆ టూత్‌పేస్ట్‌ని ఆ లెడ్ కదా, అది లెడ్ మెటీరియల్‌ని వీళ్ళు వాడటం మొదలుపెట్టారు. ఇప్పుడు అది లేకపోతే పారేస్తే ఎందుకు పనికిరాదు. దాన్ని తీసుకొచ్చి కరగదీయటం మొదలుపెట్టారు. ఆ ట్యూబ్స్ అన్నీ కరగదీస్తే ఆ పైన ఉన్న పెయింట్ వెళ్ళిపోయిన తర్వాత, ట్యూబ్ మీద ఉన్న పెయింట్ పోయిన తర్వాత, ఆ పెయింట్ అంతా ఆ ట్యూబ్లన్నీ కరిగిపోయి మెల్లగా స్టీల్ పాట్లోకి పడాయి అనమాట. అప్పుడు అది లిక్విడ్ అయిపోయింది. కరిగితే ఏమవుతుంది, లిక్విడ్ అవుతుంది కదా. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, మన ఇంట్లో వేడి గిన్నెలు పట్టుకోవడానికి మనకేంటి పట్కార్లు ఉంటాయి కదా. ఇదివరకంటే గుడ్లు పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు పట్కార్లు పట్టుకుంటాం కదా. అవునా? ఎస్ సార్. మాట్లాడండి, 17 మంది ఉన్నారు, ఎవరు మాట్లాడరే? ఎస్ సార్. మరి అది చెప్పడానికి కష్టమేముంది? స్టోరీ వింటా ఏం చేస్తారో వీళ్ళని చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారా? ఇది వరకు గొడ్డలే కదండి. అవును, ఎవరు గొడ్డలతో పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు గొడ్డలు చిన్న పట్కార్లతో మిషను. చాలా సంవత్సరాలు అయింది వచ్చి. ఇది అది వరకు అయితే గుడ్డలే పట్టుకుంది గొడ్డలతో తింటాము. వీళ్ళు కూడా వీళ్ళకి పట్టుకర్రలు పట్టుకుని వాళ్ళు ఆ లెడ్ ఏదైతే ఉందో కరిగిపోయింది, దాన్ని ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చిన మిల్క్ కాటన్స్ ఉంటాయి కదా, అంటే మన చిన్న చిన్న పాల బాటిల్స్ లాంటి దాంట్లో పోయటం మొదలు పెట్టారు. సో ది మిల్క్ కాటన్స్ వర్ ఫిల్డ్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనం పెయింట్ వేస్తాం, తెల్లగా ఉంటుంది శుద్ధ మొక్కలాగా, దాంతో. సో అది ఇదంతా పోసేటప్పటికి మొత్తం అంతా తెల్లటి పౌడర్, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ అంతా మొత్తం చుట్టూ అయింది. ఈ లోపల ఆ ఉన్న బ్యాగు కింద పడింది, పడేశాడు. అప్పుడు చుట్టూ మొత్తం అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పడిపోయి, అదేదో ఒక మంచు తుఫాను వస్తే చుట్టూ ఎట్లా తెల్లగా పడిపోద్దో ఆ విధంగా తయారైంది. సో వాళ్ళకి ఈ మిల్క్ కాటన్స్ ఏదైతే ఉన్నాయో అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మౌల్డ్ చేయటానికి ఒక మూస, అంటే మన పైన పాత్ర దాంట్లో పోస్తాం. ఒక ఏదైనా ఒక ఫిష్ ఒక మనకు ఒక పార్ట్ కావాలంటే దాని చుట్టూ ఒక మూసం తయారు చేసి, బౌల్డ్ తయారు చేసి దాంట్లో పోసి తీసేస్తే ఆ షేప్ వస్తుంది మనకి. బొమ్మలు కానీ ఇవన్నీ అచ్చులు కానీ, అచ్చులు పోస్తాం కదా వినాయకుడు అప్పుడు ఆ వినాయకుడు అచ్చులు మనం మట్టి తీసి మట్టి తీసేస్తే అచ్చు వినాయకుడు బొమ్మ వస్తుంది కదా, అంతా వస్తుంది సార్. ఆ బొమ్మలాగా ఈ మౌల్డ్స్ అన్ని తయారయ్యాయి. ఇక్కడి నుంచి ఏమైనా చూద్దాం. యా. My dad and his friend watched as we carefully poured the మోల్టెన్ molten lead through a small hole in the top of the plaster of Paris tube. Careful, my dad said. I nodded without looking up. Finally, once the pouring was through, I put the steel pot down and smiled at my dad. What are you boys doing? He asked with a cautious smile. We were doing what you told me to do. We were going to be rich, I said. Shall I read, sir? యప్. Yup, said Mike. Yup, said Mike, grinning and nodding his head. We were partners. And what is in those plaster molds? My dad asked. Watch, I said. This should be a good batch. With a small hammer, I tapped at the seal that
divided the cube in half. Cautiously, I pulled up the top half of plaster mold and a lead nickel fill out. ఎస్. ఇప్పుడు వీళ్ళు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మోల్డ్ ఏదైతే ఉందో అందులో కరిగిన లెడ్ని పోస్తూ ఉన్నారు అన్నమాట. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఇద్దరు చాలా జాగ్రత్త చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పాను. వీళ్ళు పోసిన తర్వాత చూస్తే వీళ్ళు పోయటం చూసి ఆ పట్టకారుతో పట్టుకొని జాగ్రత్తగా పోస్తుంటే వాళ్ళ డాడీ వచ్చి జాగ్రత్తగా పోయి జాగ్రత్త అని చెప్తే వీళ్ళు పైకి చూడకుండానే తల ఊపేస్తాడు. సో ఒకసారి పోయటం అయిపోయిన తర్వాత ఆ స్టీల్ గిన్నె పక్కన పెట్టేసి వాళ్ళ తండ్రికి వెళ్ళి చూసి నవ్వుతాడు అన్న. అప్పుడు తండ్రి అడుగుతాడు, ఏంటి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి నవ్వుతూ అడుగుతాడు. అంటే నువ్వు చెప్పావు కదా బిజినెస్ చేయమని, సో మేము అది నువ్వు బుర్ర ఉపయోగించమన్నావు కదా, నేను బుర్ర ఉపయోగించి మేము రిచ్ అయిపోతున్నాం, మేము డబ్బు సంపాదిస్తున్నాము అని చెప్తాడు. పక్కన మైక్ ఉండి, అవును మేమిద్దరం పార్ట్నర్స్ అని చెప్పి నవ్వుకుంటూ చెప్తాడు. అప్పుడు వాళ్ళ డాడీ అడుగుతాడు, ఏంటి అది ఆ ప్లాస్టర్ మోడ్స్లో ఏముంది అని అడిగితే, చూడు ఏముందో నీకు చూపిస్తాను అది అని చెప్పి చూపిస్తాడు. చిన్నగా సుత్తి తీసుకుని ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పైన ఉన్న మోల్డ్ మీద చిన్నగా కొడతారన్నమాట. కొట్టినప్పుడు cautiously I pulled up the top half of the plaster mold and a lead nickel fell out. అది తీసినప్పుడు ఆ లెడ్ నికిల్ ఏదైతే ఉందో మన ఈ కరిగిచ్చింది, దాన్ని ఏమంటారు తెలుగులో లెడ్ని? పెన్సిల్ లోపల ఉండేది సార్, దాన్ని ఏమంటారు తెలుగులో? తెలుగులో ఏమో ఎప్పుడు వాడలేదు సార్ దాన్ని. అది సీసం. సీసం కడ్డీ. సీసము అంటే పాదరసము రెండు ఒకటేనా సార్? ఇక్కడ ఇచ్చింది సీసం. పాదరసం మెర్కురీ వస్తుంది. పాదరసం మెర్క్యూరీ కదా. సీసము. ఇది బయటపడుతుంది. సో ఈ తండ్రి ఒకసారి ఆశ్చర్యంతో, మీరేంటి ఈ సీసన్తో మీరు కాస్టింగ్ అంటే మౌల్డ్లో పెట్టి తయారు చేయటం అనమాట, ఇదే మీరు చేస్తున్నారు అని చెప్పాను. ఎస్ అదే, దట్స్ రైట్, ది మైక్ సెట్ వీఆర్ డూయింగ్ యాజ్ యూ ఆర్ టోల్డ్ అస్ టు డూ, వీఆర్ మేకింగ్ మనీ. అవును మేము అదే చేస్తున్నాము, నువ్వు చెప్పినట్టుగా మేము చేస్తున్నాము డబ్బులు సంపాదించడానికి అని చెప్పి. యా. Oh no, my dad explained it. If you are casting necklace out Nickel. of lead. That's right. Nickels out of lead. That's right, Mike said. We were doing as you told us to do. We were making money. My dad's friend turned and burst into laughter. My dad smiled and shook his head. Along with a fire and a box of spent toothpaste tubes. In front of him were two little boys covered with white dust, smiling from ear to ear. He asked us to put everything down and sit with him on the front step of our house. With a smile, he gently explained what the word counterfeiting meant. Our dreams were dashed. You mean this is illegal? Asked Mike in a quivering voice.
సో మీరు నిఖిల్తో ఈ సీసంతో మీరు మౌల్డ్స్ తయారు చేస్తున్నారా అని అడుగుతాడు. అంటే అవును, మేము దీంతో డబ్బులు తయారైపోతున్నాము అంటే వాళ్ళ ఫాదరు ఫ్రెండు వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వేస్తారు. నవ్వేసి అలా కాదు అని చెప్పి వాళ్ళు ఎలా వాళ్ళకి అదంతా అక్కడ వాతావరణం, ఓ పక్కన నిప్పు, ఓ పక్కన బాక్స్, ఓ పెట్లో వాడేసిన టూత్పేస్ట్లు, ఇంకో పక్కన ఈ నిఖిల్ మౌల్డ్స్, ఈ మధ్యలో ఇద్దరు పిల్లాళ్ళు, 9 సంవత్సరాల పిల్లాళ్ళు, చుట్టూ తెల్లగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడీ, ఇదంతా చేస్తే వీళ్ళిద్దరూని ఊహించండి మీరు. ఇంతటి మధ్యలో వీళ్ళిద్దరు పిల్లలు ఒంటి మీద తెల్లటి పొడి వేసుకుని నవ్వుతూ ఏదో సాధించినట్టుగా ఇక్కడి నుంచి ఈ చివరి దాకా నవ్వుతూ, చెవుడి నుంచి చెవు దాకా ఈ అనేసి ఉన్న ఆ ఒక్క సన్నివేశాన్ని మీరు ఊహించండి ఎట్లా ఉంటుంది. మన ఇంట్లో మన పిల్లలు ఏదన్నా చిన్న విషయాన్ని తీసుకెళ్ళి ఒక బాణం తయారు చేయటానికి వెదురు బొంగులు తీసుకొచ్చి దాన్ని కట్ చేసి దాన్ని మెత్తగా దాన్ని చుట్టూ బెండ్ చేసి పైన ఒకటి చిన్న ఒకటి డాటు పెట్టి దాంట్లో పైన కింద తాడు కట్టి మళ్ళీ దీనికి బాణాలు తయారు చేసి చుట్టూ వేసి బాణాలు వేయటానికి తయారు చేసుకున్నటువంటి మన చిన్నప్పుడు మనం చేసి ఉంటాం ఇవన్నీ. ఊహించండి, ఇద్దరు చిన్న పిల్లలు. మనకు అప్పుడు ఈ ఆటలు ఉండేవి కాదు, మనకు అప్పుడు ఆ ఆటలు ఉండేవి కాబట్టి బాణాలు వేయటం, లేకపోతే చింతపిక్కలని ఏరుకుని వచ్చి మనం ఆడుకోవటానికి తయారు చేయటం. గచ్చకాయలని ఉంటాయి తెలుసా? ఆడుకున్నాం సార్, రౌండ్ గా ఉండేవి. రౌండ్గా ఉంటాయి, కొంచెం లైట్ అవి సాది వేడిగా వస్తుంది, అది పెడతారు. గచ్చకాయ రుద్దితే వేడిగా వస్తది, అది తీసుకొచ్చి కొట్టేస్తే వేడి వస్తుంది, పెట్టేసి వేడి వస్తే వంటి మీద పెట్టి కాలుస్తారు, కోపం వచ్చేది, చుర్రు అంటది అది. చుర్రుమంటది. ఇవన్నీ మనం చిన్నప్పుడు చేసాం. ఊహించండి అప్పుడు మన ఫేస్లు ఎట్టుండేవి, మన ముఖాలు ఎట్టుండే ఆలోచించండి. ఏదో ఇల్లు కట్టడానికి ఎవరిని తీసుకొచ్చి ఇసుక పోస్తే ఆ ఇసుకలో మన కాలు పెట్టి చుట్టూ చిన్న ఆ, గో- ఇల్లు చేస్తాం కదా, ఇల్లు చేసేవాళ్ళం Yes, sir. Yes, sir. చుట్టూ. ఎవరు ఆడలేదా? ఆడాం సార్. ఆడాం ఎవరు సార్. మాట్లాడరే? ఏంటి అందరూ అంశతుల్లి తల్పం మీద నుంచి వచ్చారా ఏమన్నా ఏంటి? ఆ? అందరూ ఆడిన అది ఆటలేండి. చిన్న పుల్ల తీసుకొని పూచుకు పుల్ల ఆట అని చెప్పి దాంట్లో దాచిపెట్టి ఎక్కడుంది ఆ, కనుక్కోవటం. ఆ కుప్పలన్నీ పెట్టేసి అందులో దాచుకుంటే ఇవన్నీ ఎన్ని ఆడాం మనం చెప్పండి. ఈ మట్టి కుప్పలు పెట్టేసి పుల్ల తీసుకుని చిన్న పుల్ల దాంట్లో ఎక్కడ దూచేసి చేయి పెట్టి దాచి ఎక్కడుందో కనుక్కోమని చెప్పేవాళ్ళు. దూది వెళ్ళ దుక్కుడు వెళ్ళ. అలా ఊహించండి, మనం కొత్త చేసినప్పుడు మన ఫేస్ ఎట్లా ఉండేది. వెళ్ళండి వెనక్కి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు పిల్లల కన్నా అప్పుడు మనం ఆడుకున్న ఆటలే బాగుంటాయి చాలా. ఇప్పుడు మొబైల్ ఇప్పుడు ఎక్కడ ఉంది వీళ్ళ జీవితం, ఎక్కడ ఉంది? టీవీలు పట్టుకుని ఉంటున్నారు కానీ పిల్లలు ఉమ్. ఏం లేదండి. అప్పుడు చాలా ఆటలు ఆడుకునేవాళ్ళు. దెబ్బకి 2 ద్రాక్ష పళ్ళు అని అవి చేతులు పట్టుకుని అందులో నుంచి దూరివారు ఆ ఆటలండి. దెబ్బకి 2 ద్రాక్ష పళ్ళు. అవన్నీ ఆటలు, మనం ఆ. ఇవన్నీ మనం ఇప్పుడు తయారు ఇవన్నీ చేసుకునేవాళ్ళం. ఏమీ లేవు. కంప్యూటర్లు లేకపోతే ఈ సెల్లులు. సెల్ ఫోన్ పెట్టుకోవటం. ఇంకా వీళ్ళని వదిలేయండి, వీళ్ళకి జీవితం తెలియదు, వాళ్ళని వదిలేద్దాం, మన జీవితాల గురించి ఆలోచిద్దాం. తాటాకులు తీసుకుని తాటాకులు కట్ చేసి దాంతో బొమ్మలు చేసి దాంట్లో దానికి ఒక బొమ్మలు గౌన్ చేసి వేసి 2 బొమ్మలు పెట్టి ఆడుతా ఉంటాం. దానికి ఒక గౌన్ పెట్టి చుట్టూ మెడలో ఏదో చిన్న పూసలు వేసి దానికి ఒక బొట్టు పెట్టి మరి ఇంకో 2 బొమ్మలు చేసి ఇట్లా పెళ్లిళ్ళు చేసి గో బ్యాక్. కొబ్బరి ఈకలతో ఆ పుల్ల లాగితే ఎంత ఇదిగా వెళ్తది అని చెప్పి. కొబ్బరికాయ బంగారాలు. వెనక్కి వెళ్ళండి వెళ్ళండి. చిన్న చిన్న మట్టి పిడతలు చేయించేది సార్ మా అమ్మమ్మ మాకు చిన్నప్పుడు. అది పొయ్యి మీద పెట్టి గంటలు గంటలు తిప్పలు పడి అది చిన్న చిన్న పొయ్యి పిడత చేయించింది అనమాట. పిడతలు ఎంతకే మా
మంట వచ్చేది కాదనమాట. ఇంకా లాస్ట్‌కు అలసిపోయి ఇంట్లో వండిన అన్నం ఇచ్చి మళ్ళా వండినట్టు యాక్షన్ చేసి బాదం ఆకులు ఉండేవన్నమాట. ఆ బాదం ఆకుల్లో పెట్టుకొని తినటం అన్నమాట. ఇంట్లోదే తెచ్చుకొని వండినట్టు వెళ్ళండి వెళ్ళండి, ఇంకా వెనకాలండి, ఇంకా వెనకాలండి, ఇంకా వెనకాలండి, వడ్డించినట్టు చేసేవాళ్ళం. ఇంకా వెనకాలండి. చిన్న జీవితం, ఆ జీవితాల్లోకి వెళ్ళండి, చిన్నప్పుడు జీవితంలోకి వెళ్ళండి. మళ్ళా లక్ష్మీదేవి గారు. జొన్న సొప్పలు ఉండేవి ఇంట్లో. జొన్న కిటికీలో ఇట్లా ఒక పందిరేసినట్టు పెళ్లి అని 2 గుడ్డ బొమ్మలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకని లోపల పెట్టి, ఆ ఇంట్లో పూల చెట్టు ఏదో ఉండేది. ఆ పూలన్నీ తెచ్చి ఆ పందిరి మీద వేసి రాధామాధవ పువ్వులుంటే మళ్ళా పెళ్లి భోజనాలు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి పప్పులు, పుట్నాల పప్పులు, చక్కెర అవి తెచ్చి అవి మా పెళ్ళయింది అందరు భోజనానికి రండి అని ఇంట్లో వాళ్ళకి దానికంటే కూడా, ఇవి చేసిన దానికంటే కూడా మీ పెద్దవాళ్ళని పిలిచి ఆ రోజుల్లో, నానా చూడు నేను పెళ్లి పందిరి వేసాను, ఇద్దరు పెళ్లి చేశానని చెప్పేటప్పుడు మీ ఫేస్ ఎట్లా ఉందో ఆలోచించండి. మా అమ్మమ్మ బాగానే ఎంకరేజ్ చేసేదండి. ఇలా ఏమైనా ఏం కావాలంటే మీరే అవి మీ ఫేస్ ఎట్లుంది అప్పుడు? చాలా సంతోషం అనిపించేది. గో బ్యాక్, గో బ్యాక్. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు లేట్‌గా వస్తే అప్పుడు కప్పలకు ఏదో పెళ్ళిళ్ళు నోబెల్ ప్రైజ్ చేసేవారండి. విన్ అయిన ఫీలింగ్ ఉంటది సార్. కప్పలకు పెళ్ళిళ్ళు, బొమ్మలకు పెళ్ళిళ్ళు. కప్పలకి పెళ్ళిళ్ళు, బొమ్మల పెళ్ళిళ్ళు కాదు, పడవలు చేసి పడవలు నీళ్ళలో వేసి ఆ నీళ్ళలో వరదతో పాటు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో వర్షం నీళ్ళకి అది వెళ్తుంటే మునిగిపోతా ఉంటే మళ్ళీ మన చిన్న పైకి నెడుతూ లాగి ఉంటాం. దాన్ని కలిసి మళ్ళీ వేసి, చిన్న పుల్లతో పైకి లాగేసి మళ్ళీ దాన్ని పంపించడం, మనం అది ఏదైనా తడిచిపోతే కొత్తది ఇంకొకటి కనుక్కొని చేయటం, చేసి పేపర్ మన రాకెట్స్, పెద్దవాళ్ళకి చూసినప్పుడు మన ఫేస్ ఎట్లుండేది? అని 4 కప్స్ అని పేపర్ తో ఎవరు చేయలేదన్నమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది. చేసాం. అదేదో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ లాగా ఫీల్ అయిపోయి నేనే గ్రేట్, ఏమండి, 18 శబాష్ అని మంది మనకు ఉన్నారు, మనమే కొట్టుకోవటం. 17 మంది ఉన్నాం ఇక్కడ. 17 మందిలో 3 తప్ప మిగిలిన ఎవరు మాట్లాడలేదు. అందరూ చేసినాయేనండి. మరి చెప్పడానికి ఏంటంటే సిగ్గుపడతారు? చెప్తున్నారు కదండి ఇంకా. ఎవరు మీ ముగ్గురే చెప్తున్నారు, మిగిలిన అందరి పరిస్థితి ఏంటి? ఉమక్క ఉంది, కల్పన గారు ఉన్నారు, లావణ్య గారు ఉన్నారు, ప్రభాత్ గారు ఉన్నారు. చిన్న పిల్లప్పుడు అందరూ ఆడుకున్నాయి. కర్ణం ఆంటీ మీరు ఇవేం రమాదేవి గారు ఆడలేదా? ఉన్నారు, కరణం గారు ఉన్నారు, దుర్గా గారు ఉన్నారు. మాకు పల్లెల్లో వదిలి కోత కోసిన తర్వాత అవన్నీ ఇప్పుడు లాగా మిషన్లు కాకుండా ఇప్పుడు చేతులతో కొట్టేవాళ్ళు కదా సార్. వాటితో పాటు మేని కొట్టడము, అది అయిపోయిన తర్వాత ఎండబెట్టే కానీ అంత వర్షాలు వేసి పెడితే దాంట్లో పిల్లలు అంతా పోయి ఎగురు ఆడేవాళ్ళు బాగా. ఆ గడ్డిలో బాగా దొరద వచ్చేది, అయినా కానీ ఆ గడ్డిలోనే ఎగిరి వచ్చేవాళ్ళు. చూడండి, చిన్నతనంలో మనం చేసినవన్నీ, ఆ అనుభవాలు, ఆ పనులన్నీ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే మన ముఖం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజులు మనం ఎలా చేసాము అమాయకంగా అని చెప్పని. ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ స్మైల్ గుర్తొస్తుంది సార్. ఇంత ఇది చేసామా అని. నవ్వు వస్తుంది. ఇంత అమాయకంగా ఎలా ఉన్నాం, ఇంత పిచ్చిగా ఎలా ఉన్నామా అనిపిస్తుందండి. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు పిల్లల్ని అది చూస్తే, ఇప్పుడు పిల్లలు తెలివితేటల ముందు మన అమాయకత్వం, ఆటలు అమాయకత్వం చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. అట్లాగే వాళ్ళిద్దరు పిల్లలు, 9 సంవత్సరాల పిల్లలు, వాళ్ళిద్దరుని ఎవరో పేదవాళ్ళు అని చెప్పి చేసిన మాటకి వాళ్ళిద్దరు ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేయాలని ఆలోచించి వాళ్ళిద్దరూ ఆ సెల్లార్లో, కార్ పార్కింగ్ ప్లేస్లో ఒక ఇండస్ట్రీ లాంటిది ఒకటి పెట్టి ఓ చిన్న బల్లలు వేసుకుని ఇంట్లో ఉన్న వాటిలో కొత్త సామాన్లు కొనకుండా ఇంట్లో ఉన్న వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టి కాల్చి కరిగించి ఇన్ని చేస్తే వాళ్ళ ఫేస్లు ఎట్లా ఉంటాయి ఆలోచించండి ఒకసారి. జస్ట్ విజువలైజ్. సంతోషంగా ఉంటాయండి. ఆ అబ్బాయి ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్పుకుంటా చేస్తారు సక్సెస్ అయిందని. వాళ్ళ నవ్వు ఈ చెవి నుంచి ఈ చెవి దాకా 2 పెదాలు ఇక్కడ దాకా వెళ్తాయి నోరంతా. బుక్ని చదవటాన్ని, సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయాలి మనం.
ఏదో పురాణ కాలక్షేపం లాగా ఆయన ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడు అన్నట్టు కాదు. ఇమాజిన్, ఊహించండి దాన్ని. నేను దానికోసం ఒక్కొక్కసారి మళ్ళీ 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 రిపీటెడ్గా చెప్పుకుంటూ వస్తున్నాను నేను, మీరు ఊహించడం కోసం. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు, మన పిల్లలు, మనలో మనరాళ్ళు, లేకపోతే మన పిల్లలు ఇట్లాంటివి చేస్తే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం? లక్ష్మీదేవి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు పాటలు పాడేసి వాళ్ళిద్దరు ఏదో కొత్త ఆట ఏదైనా కనుక్కొని వాళ్ళ పిల్లలు ఇద్దరు వాళ్ళు తీసుకొచ్చి అమ్మాయి ఇది చూడంటే లక్ష్మీదేవి గారు ఎలా ఫీల్ అవుతారు? శ్రీలక్ష్మీదేవి గారు, రమాదేవి గారు, చాలా ఆనందంగా ఉంటారు. ఉమ్, చాలా ఆనందంగా ఉంటారు. ఉమ్, పిల్లలు ఉంటారు, మనము ఉంటాము. ఎంత గట్టిగా నవ్వేసుకుని ఆహాహా భలే చేశారా మీరు అని చెప్పి ఫీల్ అయిపోయి. కాబట్టి, చాలా సంతోషం. సుకన్య వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు దుడుకు మామూలుగా వాళ్ళిద్దరు టక్ 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 వెళ్ళిపోతారు. జస్ట్ థింక్, వెనక్కి వెళ్ళి చూడండి ఒక్కసారి, మన పిల్లలు చేస్తే మనం ఎలా ఫీల్ అవుతాము, లేదు మనం చేస్తున్నప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యాము. మా మనవడు వచ్చాడంటే ఇప్పుడు కూడా కాగితం పడవలు చేపించుకుని ఉమ్, నీళ్ళు ఒక టబ్లో పెట్టుకుని కుండీల్లోనే వదిలిపెట్టాడండి. చేసేదాకా ఊరుకోడండి. పిచ్చి గోళ్ళగా అదే. ఉమ్, పిచ్చుకొని పిచ్చి గూళ్ళు కట్టి అందులోకి నీళ్ళు పెట్టి కట్టేసాను అని రైతులాగా అన్ని చేసి పైపుకుని కాలువలు తవ్వి నీళ్ళు వదిలి వ్యవసాయం చేసినట్టు చూపిస్తాడండి అన్ని చేసి. మరి అదే చాలా వాళ్ళ బాగుంటాయండి. క్రియేటివిటీ, వాళ్ళ మైండ్లో ఏం ఆ, చేయాలి అనేది వాళ్ళ అవునండి. ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అవుతుంది, గమనించండి. అవునండి. మట్టి అంతా గుంటలు తవ్వేసి శుభ్రంగా మట్టితో కుండలు చేసి బొమ్మలు చేసి అన్ని చేసి పెడతాడండి ఉన్న 2 రోజులు. మనం ఏం చేస్తాం వాళ్ళని, మట్లాడతావు ఇట్లా పేద పిచ్చి బండి వాళ్ళని చేస్తుంటావు నువ్వు రా లోపలికి అని చెప్పి వాళ్ళ కాళ్ళు చేతులు కడిగేసి వాళ్ళ లోపల కూర్చోబెట్టి టీవీ చూపించటమో లేకపోతే ఫోన్ చూపించడమో చేస్తాం. అన్ని గింజలు ఏమన్నా ఇమ్మని పట్టుకెళ్ళి అన్ని తవ్వేసి మొక్కలు వేసేస్తారండి. మొక్కలు వేసేసి కొమ్మలన్నీ ఇరుసుకెళ్ళి మొక్కలు పాతి పెడతాడండి. నేను పాతి పెట్టిన మొక్కలు వెయ్యి అని అడుగుతాడండి వచ్చి. ఉమ్, ఏమైనాయి అని మెంతులు జల్లుతాడు వెళ్ళేటప్పుడు. నేను మొలిచినయా ఫోటో తీసి చూపించు అని చెప్పి పంపుతాడండి. జల్లేసాను అదే నెత్తిన. అది క్రియేటివిటీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ దాని మీద క్రియేట్ చేయటం అనమాట. అవునండి. అన్ని అయ్యే చేస్తారండి. ఆ పిల్లలు వచ్చారంటే 2 రోజుల్లో అన్ని ఇంక 2 రోజులే కదా ఉండేది, ఎక్కువ రోజులు ఉండని మట్టిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని మేము కూడా వదిలేస్తామండి. సపోర్ట్ చేస్తాము, ఆడుకుంటారండి బాగా. అది అదే చేయాలి మరి. సో ఈ మొత్తం మీద ఎట్టయితే వీళ్ళిద్దరిని ఇప్పుడు ఒకసారి ఊహిద్దాం ఎట్లా ఉన్నారో వీళ్ళ పరిస్థితి. వీళ్ళ తండ్రి ఫ్రెండ్ చూసి వీళ్ళు నవ్వేసి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇంటి ముందున్న మెట్టు మీద కూర్చుంటారు. కూర్చొని తను మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కౌంటర్ ఫీటింగ్ అంటే ఏంటి అని. కౌంటర్ ఫీటింగ్ అంటే ఉన్నదాన్ని మళ్ళీ మనం కాపీ చేయటాన్ని. ఇప్పుడు కొత్త మంచి రూపాయి 100 రూపాయల నోటు ఉందనుకోండి, దాన్నే మాదిరిగా మనం ఇంకొక నోట్ తయారు చేస్తే దాన్ని కౌంటర్ ఫీటింగ్ అంటాం. దొంగ నోట్లు అంటాం కదా. దొంగ నోట్లు అంటే ఏంటి? గవర్నమెంట్ ఇవ్వనివి, గవర్నమెంట్ ఇచ్చిన వాటి అసలు నోట్లు. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళకి మీరు కాపీ చేయటం ఏంటి అనేది చెప్తాడనమాట. అంటే వీళ్ళ కళలన్నీ ఏదైతే మనం సంపాదించాలి అని మనం అనుకున్నామో ఆ కళలన్నీ వీళ్ళవి పోతాయి. ఒక్క నిమిషం. హలో. ఆ, సో వీళ్ళ కళ్ళన్నీ వాళ్ళు కళ్ళగలన్నీ పోయినాయి. అంటే ఇప్పుడు మనం కౌంటర్ ఫీటింగ్ కాపీ చేసాము, అప్పుడు ఇది చట్టబద్ధం కాదా అని ఒక బాధతో కూడిన ఒక గొంతుతో అడుగుతాడు అన్నమాట మైక్. చూద్దాం. యా. Let them go, my dad's friend said. They
might be developing a natural talent. My dad glared at him. Yes, it is illegal. My dad said gently, but you boys have shown great creativity and original thought. Keeping going. I am really proud of you. Disappointing, Mike and I sat in silence for about 20 minutes before we began cleaning up our mess. The business was over on opening day. Sweeping the powder up, I looked at Mike and said, I guess Jimmy and his friends are right. We are poor. My father was just leaving as I said that. Boys, he said, you are only poor if you give up. The most important thing is that you did something. Most people only talk and dream of getting rich. You have done something. I am very proud of the two of you. I will say it again. Keep going. డోంట్ క్విట్. సో వాళ్ళ డాడ్ ఫ్రెండ్ ఏం చెప్తాడు, ఇది ఇల్లీగల్, మనం కౌంటర్ ఫీట్ చేసాం, కాపీ చేసాం కాబట్టి ఇది ఇల్లీగల్ అని చెప్తే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ అంటాడు అనమాట, వదిలేయి వాళ్ళని, వాళ్ళ న్యాచురల్ టాలెంట్, వాళ్ళకు ఉన్న టాలెంట్ సహజంగా ఉన్న వాళ్ళ తెలివితేటలని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు, వాళ్ళని చేయని అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్రెండ్కి వెళ్ళి చూస్తూ చెప్తాడు, మైక్ వెళ్ళి చూస్తూ చెప్తాడనమాట, అవును కాపీ చేయటం అనేది ఇల్లీగల్, చట్టబద్ధం కాదు అని చెబుతూ, బట్ మీ పిల్లలిద్దరూ యు ఆర్ షోన్ ఏ గ్రేట్ క్రియేటివిటీ అండ్ ఒరిజినల్ థాట్. మీరిద్దరూ ఒక గొప్ప సృష్టి కార్యం చేశారు, అది మీ సొంత ఆలోచనలతో. అందుకని కీప్ గోయింగ్, మీరు చేస్తూ ఉండండి, మీరు చేసిందని చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్తారు. డిసప్పాయింటెడ్ మైక్ అండ్ ఐ సాట్ ఇన్ సైలెన్స్. ఇది ఎప్పుడైతే చట్టబద్ధం కాదు, ఇది తప్పు అని చెప్పారో వీళ్ళిద్దరికీ పాపం అంతా డిసప్పాయింట్మెంట్ అయిపోద్ది, అంతా ఉత్సాహం అంతా నీరు గారిపోయి డల్గా అయిపోయి ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చుంటారు పక్కకి వెళ్ళిపోయి. ఒక 20 నిమిషాలు చట్టబద్ధం ఎందుకు కాదు సార్ అది? చూద్దాం, ఎందుకు కాదో చెప్తాడుగా. ఎందుకంటే మేబీ ఇంకెవరన్నా ఆల్రెడీ పేటెంట్ ఏదైనా ఉండి వాళ్ళు చేశారో తెలియదు కదా మనకి. వీళ్ళు చేసిన ఆలోచన సైన్స్లో నుంచి బుక్లో నుంచి తీసుకున్న ఆలోచన కదా ఇది. సో సైన్స్ బుక్లో నుంచి ఇంకెవరైనా ఎక్కడైనా చేసి ఉండొచ్చు కదా ఆల్రెడీ. అంటే ఇది బర్నింగ్ ఇది కాబట్టి ఆ పదార్థం మండే ఆ పదార్థం మౌల్డ్, అంటే ఆ లెడ్ని దాంట్లో తీసి ఆ మౌల్డ్స్ చేయటం అనేది ఇంకెవరైనా చేసి ఉండి దాన్ని వాళ్ళు పేటెంట్ ఏదైనా తీసుకొని ఉంటే వీళ్ళు చేస్తే అది చట్టబద్ధం కాదు. ఓకే. అందుకని దాని బహుశా అది బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. అందుకని మీరు కాపీ చేస్తున్నారు, కాపీ చేయటం అనేది చట్టబద్ధం కాదు అని చెప్తున్నాడు. మనకి ఇప్పుడు అది ఎందుకు చట్టబద్ధం కాదని కాదు, వీళ్ళు ఎట్లా ఉన్నారనేది మనకు ముఖ్యం. వీళ్ళకి ఏం జరుగుతుంది, వీళ్ళు చేశారు, కష్టపడి ఒకటి చేసిన తర్వాత మనం వెళ్ళి ఏం చేస్తాం, పిల్లలు చేసిన ఇచ్చి తప్పు ఇలా చేయకూడదు, ఇది చేస్తే మన జైల్లో పెడతారా అని చెప్తాం అనుకోండి. వాళ్ళకి ఎందుకు అనేది వాళ్ళకి అయ్యో మనకి తప్పు చేసాము అని చెప్పి బాధలో ఉంటారు, వాడు మన జైల్లో పెడతారనేది ఆలోచించరు. లేదా మీరు తప్పు చేస్తే మీ టీచర్ కొడతాడని చెప్పి అనుకోండి, జైలు దాకా వెళ్ళకుండా పోయి పుస్తకం జాగ్రత్తగా పెట్టుకోవాలి, పుస్తకం చింపావు లేకపోతే మధ్యలో పేపర్ తీస్తే మీ టీచర్ కొడతారని చెప్పాం అనుకోండి. ఇది ఎందుకు అనేది, వాళ్ళ టీచర్ ఎందుకు కొడుతుంది, పుస్తకం ఎందుకు పాడు చేయకూడదు అనేది మన తర్వాత చెప్తాం. వీళ్ళు మొత్తం మీద ఏదైతే ఈ ఉన్న పరిస్థితిలో వాళ్ళిద్దరు డిసప్పాయింట్ అయిపోయి పక్కన కూర్చున్నారు. చివరికి అది క్లీన్ చేయటం మొదలుపెట్టారు. వీళ్ళ బిజినెస్ ఓపెనింగ్ రోజునే క్లోజ్ అయిపోయింది. వీళ్ళు చేద్దాం అనుకున్న వ్యాపారం ఫస్ట్ డేనే క్లోజ్ అయిపోయి వీళ్ళ పౌడర్ అవన్నీ తుడుస్తూ వీడు మైక్తో అంటాడనమాట, రాబర్ట్ ఏమంటాడు, జిమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కరెక్టే, మనం పేదవాళ్ళం, మనకు ఆలోచనలు ఇట్లాగే వస్తాయి అని చెప్పి చెప్తుంటాడు మైక్కి. చెప్పినప్పుడు ఆ మాట వీళ్ళ తండ్రి వింటాడు. విని చెప్తాడు అనమాట, పిల్లలు, యు ఆర్ ఓన్లీ పూర్ ఇఫ్ యూ గివ్ అప్. నువ్వు చేసిన శ్రమని ఇక్కడతో ఇది వేస్ట్ అని చెప్పి ఇక్కడ వదిలేస్తే మీరు పేదవాళ్ళుగానే మిగిలిపోతారు.
ఇందులో అతి ముఖ్యమైన విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే యూ డిడ్ సంథింగ్. మీరు ఏదో ఒక పని చేశారు. ఆ పని చేయటం అనేది ముఖ్యం. అంతేగాని ఇది పనికిరాదు, పనికొస్తుంది, మనం చేయొచ్చు, చేయకూడదు అనేది కాదు. ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన మీ మనసులోకి వచ్చి దానికి సాధించటం కోసం ఇన్ని రోజులు కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చి ఒక మౌల్డ్ తయారు చేశారు చూసారా, ఇది గ్రేట్. చాలామంది ఏం చేస్తారు, ఊరికే కబుర్లు చెప్తారు, కలలు కంటారు మనం డబ్బున్నోళ్ళ కావాలని, కానీ ఎవడు పని చేయడు. మీరు చేశారు ఏదో సంథింగ్. మాకు నిజంగా మీ ఇద్దరిని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. సో కీప్ గోయింగ్, డోంట్ క్విట్. దాన్ని కానీ కంటిన్యూ చేయండి, వదిలేయొద్దు. మీరు ఇది కాకపోతే ఇంకో ఆలోచన వస్తుంది, ఇది తప్పు అనుకోండి, ఇంకోటి కొత్త ఆలోచన అయితే ఉంటుంది. చేయండి, కీప్ గోయింగ్, మొదలు పెట్టండి, చేస్తూ ఉండండి, వదిలేయకండి అని చెప్పండి. 6:28 ఇక్కడ ఆపుదామా? ఏం ఆలోచిస్తారు ఏంటనేది రేపు చూద్దాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ముఖ్యం. డిస్కరేజ్ చేయకూడదు, మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. బాగా చేసావమ్మా, బాగా పుస్తకానికి అట్టేసారనుకోండి, అటు ఇటు కొంచెం వంకర్లు వచ్చినా కూడా బాగా వేసావు అని చెప్పావు అనుకోండి, వాళ్ళు ఇంకోసారి ట్రై చేస్తారు, లేకపోతే నువ్వు వేసి పెట్టు అంటారు అన్నమాట. అవునా? అవునండి. రెస్పాండ్ అవ్వండి. అంటే నాలా ఎంకరేజ్ చేయాలి సార్ అందరూను. అవును అవును అవును. మా బంగారం లాగా అందరూ చెప్పరు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఒక పనిని ఏదైనా వాళ్ళు ఎవరన్నా పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళైనా మనమైనా సరే ఒకటి చేసినప్పుడు పెద్ద చేసావులే అన్నదానికను బాగా చేసావు, దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు చూడు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. మనమైనా సరే మనం ఏదైనా వంట చేసినప్పుడు వంట బాగుంది, కొంచెం ఉప్పు కారం ఏదో తక్కువైంది అనుకోండి, ఏంటి వంట అన్నదానికి నువ్వు అంత బాగుంది, కొంచెం ఉప్పేసి ఉన్నట్టయితే కూర ఇంకా అద్దరిపోయింది అని చెప్పన్నాం అనుకోండి, ఇన్ని సంవత్సరాలు వంట ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ ఒక్క మాట మన ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అవునా? అవునండి. అది ఏదైనా ఒక పని ఎవరైనా చేసినప్పుడు మనం వాళ్ళని ఆ మొక్కలోనే తుంచేయకూడదు. బాగా చేశానన్నా, ఇట్లా చేస్తే ఇంకా బాగా వస్తున్నానా, యూ షో దెమ్ ది డైరెక్షన్. దారి చూపించండి, మనకు తెలిసిన దారిని. లేకపోతే వాళ్ళకి వదిలేయండి, వాళ్ళ మైండ్ వాళ్ళకి పని చేస్తే వాళ్ళే దారి ఎత్తుక్కుంటారు. మా మనవడు పెన్నుచ్చుకుని సున్నా చుడితే బాగేసాం బొమ్మ అంటే నేను కోడేసాను, నేను కుక్కేసాను, నేను ఆవేసాను అంటాడండి. అదే మరి. నానమ్మ నేను కోడినేసాను చూడు, పిల్లినేసాను చూడు అన్నాడు సున్నానండి. అంతే కదా మరి. చిన్న పిల్లాడు. శాంతం గారు అదే చెప్తారు. ఏం లేదండి, మా పని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఈ ఉప్పు వేస్తాం లేదా నూనె ఎక్కువ వేస్తాం, ఈసారి వేయబాకండి అంతంత ఎక్కువ వేయబాకండి ఆరోగ్యానికి మంచిది కదా అంటే వాళ్ళు ఇంకా సరే తర్వాత అట్లా చేయరు, వాళ్ళకి ఎంకరేజ్ చేసేదానికి లలిత నల్లమాటి అట్లా సార్ చెప్పేదానికి రేపు అట్లా ఉండదు, మళ్ళా అదే మామూలుగా ఉంటుంది అట్లా మంచిగా. అట్లా లలిత ఏదో చెప్తున్నారు. సార్ బాగుందని మనం అప్రిషియేట్ చేస్తూ కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పటికి మనకి ఇన్విటేషన్స్ ఎక్కువ అయిపోతాయి సార్. చిన్న బేబీ దగ్గర నుంచి 4-5 years బేబీ దగ్గర నుంచి అందరూ కూడా రండి మీరు అంటే మనం వాళ్ళు ఇచ్చే అప్రిషియేషన్ వాళ్ళకి నచ్చుతుంది అనమాట. రండి మీరు రావాల్సిందే, అటెండ్ అవ్వాల్సిందే అన్నట్టు. నా నైబర్స్ చిన్న పిల్లలు ఉంటారు కదా, అందరూ వాళ్ళు ఏదైతే తయారు చేస్తారో వాళ్ళు రెడీ అయ్యాక అకేషన్ పెద్దమ్మ బాగున్నానా, ఆంటీ బాగున్నానా, నన్ను ఒకసారి చూడండి. వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ వాళ్ళు పొంగిపోతూ ఉంటారు అనమాట. అదే 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 అది. ఏదైనా చిన్న మాట, ఒక పొగడత, ఒక మెచ్చుకోలు, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అది. ఇక్కడ సెకండ్ వెర్షన్ కూడా ఉంటది. చూడలేని వాళ్ళు నీకు అంత అవసరమా, అన్నింట్లో వెళ్ళిపోతావు ఎందుకు, అన్నింట్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోతావు ఎందుకు, ఎదురెళ్ళిపోతావు ఎందుకు అంటే జస్ట్ అప్రిషియేషన్ మనకి న్యాచురల్ గా వాళ్ళతో నచ్చి
కాంప్లిమెంట్ చేసిన దాన్ని కూడా చూడలేక ఇది అయ్యే వాళ్ళు నువ్వు కొంచెం ఓవర్గా వెళ్తున్నావు చూసుకో అన్న టైప్ కూడా వస్తాయి. వాటిని మనం వదిలేయాలన్నమాట, లైట్ ఇచ్చేసి. అసలు మనకు అట్లాంటి వాళ్ళు మనకు దగ్గర మన చుట్టూ రాకూడదు, మనం ఉండకూడదు. అంతే సార్, మనం వెళ్ళకపోయినా బై ఛాన్స్ ఎప్పుడైనా వచ్చినా దాన్ని మనం చాలా లైట్ అయ్యే మనకు తీసుకోగలం. వద్దు, మనకు అనవసరం. మన పిల్లలకి మనం చెప్పేటప్పుడు బాగా చేశారు నాన్న అని చెప్తే సరే, వాళ్ళే మన మీద మనం బాగా చేసామని చెప్తే మన దగ్గరే చెబుతారు. బాగా చేసాం అని బాగలేదని చెప్పేవాడి దగ్గరికి వాళ్ళు వెళ్ళరు అసలు రెండోసారి. అవును సార్, అవును. బాగా చేసామని చెప్పాం కాబట్టి మన దగ్గరికి వస్తారు. చూడండి, ఇద్దరు పిల్లలు వాళ్ళు